ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాలలో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతోంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని నేటి రాత్రి 10:30 పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు మెస్రం వంశీయులు. అనంతరం మహాపూజతోటి అర్ధరాత్రి 12 గంటలకు నాగోబా తొలి దర్శనం ఇవ్వనుంది. ఈ నెల 12న గిరిజన మహాదర్బార్ నిర్వహిస్తారు. రాష్ట్రంలోని మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మాది మడవి ఫ్యామిలీ అంటే ఈ జాతర మిశ్రం వంశులకు సంబంధించింది. కానీ అందులో మాది పెద్ద ఇల్లు. మడవి అంటే మిశ్రం వాళ్ళకన్నా పెద్ద ఇల్లు. ఇందులో భాగంగా మాకు మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. బేటింగ్ అనే కార్యక్రమం అయిన వాళ్ళే మహిళలు మాత్రమే దేవుడిని చూసే అవకాశం ఉంటుంది. బేటింగ్ జరగకపోతే మాకు దేవుడిని చూడలేము. అందుకు అంటే మిశ్రం వంశం వాళ్ళు నాగోబా జాతరలో బేటింగ్ జరుపుకుంటారు. ప్రతి వంశానికి వాళ్ళ దేవుడు ఉంటారు. అక్కడ వెళ్ళి భేటీ అయిన వాళ్ళే నాగోబా దేవుడిని చూడగలరు. బేటింగ్ కార్యక్రమం ఏమంటే కొత్తగా పెళ్ళైన కొత్త కోడళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బేటింగ్ కార్యక్రమం కాకపోతే దేవుడిని చూడరాదు. ఆ కొత్త కోడల్ని బేటింగ్ చేసిన తర్వాతే వాళ్ళు దేవుడిని చూడాలి. అదేవిధంగా చాలా మందికి అయితే పెళ్ళైన 1 ఇయర్కి రావచ్చు, 2 ఇయర్స్కి రావచ్చు, 3 ఇయర్స్కి. అంటే ఫ్యామిలీలో ఎవరు చనిపోకుండా ఉంటేనే ఆ బేటీ కార్యక్రమం జరుగుతుంది. ఆ బేటీ కార్యక్రమం మిశ్రం వంశీయుల ఆడపడుచులు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారన్నమాట గుడి లోపల గర్భగుడి దగ్గర. సో అది నైటు దేవుడిది మహాపూజ అయిపోయిన తర్వాత బేటీ కార్యక్రమం చేస్తారు లేడీస్కి.